ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు నవరాత్రుల్లో 3వ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, ఇది తిథి నక్షత్రము, చీర కలరు, నైవేద్యము, పువ్వులు, మంత్రము ఏమి పఠించాలి, ఫలితము, అది భిక్షమైనటువంటి ఆ పరమేశ్వరునికే అమ్మవారు భిక్షం వేసింది కదండి. ఆ విశిష్టతను తెలిపేటటువంటి ఒక చిన్న కథ, పూజా శుభ సమయాలు, ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయండి. నవరాత్రుల్లో 3వ రోజు అంటే సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రోజు అమ్మవారి అలంకరణలో 3వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శ్రీ చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. అన్నపూర్ణ అమ్మవారి విశిష్టత తెలిపే కథ ఇప్పుడు చూద్దామండి. నాకు తెలిసినటువంటి ఈ కథను మీకు షేర్ చేసుకోవాలనే వీడియో కొంచెం లెంతీ అయింది ఫ్రెండ్స్. అన్నపూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి కుడి చేతిలో పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడమ చేతిలో చక్రం, గద, జపమాల, అమృత కలశం ధరించి భక్తులకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా తినే ఆహారాన్ని వృధా చేయకుండా తింటే అన్నపూర్ణాదేవి నిత్యము మనకి ధాన్యరాశుల్ని కురిపిస్తుంది అమ్మవారు. వాళ్ళ ప్రాణకోటికి కూడా అన్నమే జీవనాధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. అందుకే ఆ అమ్మను పోషకురాలు రూపంలో కూడా కొలుస్తారు. ఆది భిక్షు అయినటువంటి ఆ పరమేశ్వరునికే భిక్షం పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి. అందుకే ఈ అమ్మను ధరించినా కూడా మనకి శక్తి పెంపొంది మధుర భాషణం కలిగి సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్శుద్ధి, ఐశ్వర్య, సంపద కలుగుతాయి. అన్నం లేనిదే ఏ ప్రాణికోటి కూడా జీవించలేరు. అన్నానికి ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు కాశీలోని ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనకి తప్పక కావాలండి. మనకి అవన్నీ లోటు లేకుండా ఉన్నాయి అంటే ఆ అమ్మ అనుగ్రహం మనకు ఉన్నట్లే. మనము ఇతరులకి అన్నదానం చేసినా అట్లా ఎవరికన్నా లేని వాళ్ళకి పెట్టినా కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మను పూజిస్తే అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. అన్నదానము కోటి గోవుల దానంతో సమానము. ప్రతినిత్యం కూడా తినేటప్పుడు అన్నపూర్ణాదేవిని తలుచుకొని మన అన్నం నోట్లోకి వెళ్తుందంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ప్రతినిత్యం తినేటప్పుడు కూడా అమ్మని స్మరించుకుంటే కూడా మంచిది. కాశీ లేదా వారణాసి అంటే మనందరికీ గుర్తుకొచ్చే విషయాలు పరమ పవిత్రమైనటువంటి గంగానది, కాశీ విశ్వేశ్వరుడు, వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితోటి అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటుందన్నమాట. ప్రతి మానవుడు కూడా భూమిపై బతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహార్తిని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఎప్పుడూ కూడా అక్కడ ఎటువంటి ఆహారానికి లోటు లేకుండా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయ సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ఉంది. ఆది భిక్షు అయినటువంటి ఆ పరమేశ్వరునికి అన్నపూర్ణాదేవి భిక్షం ఎందుకు వేసిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని గురించి రకరకాల కథలు అయితే కనుక మనకి ఉన్నాయండి. నాకు తెలిసింది ఒకటి చెబుతాను. దక్షయజ్ఞం అయినాక ఆ సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్ద అయినాక ఆ పరమేశ్వరునే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. పరమేశ్వరుడు హిమాలయంలో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాలలో తపస్సు చేస్తున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. దాంతో శివుడు చెలించకపోవడంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు. ఇది కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ఈశ్వరుడు కోపగించుకొని 3వ కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ బోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు. ఆ తల్లి పరమేశ్వరుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నారు కావున నీవు పవిత్ర ప్రదేశమైనటువంటి కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలు అందుకో. సరైన సమయంలో ఆ పరమేశ్వరుడు నీ దగ్గరకు భిక్షాటనకు వస్తాడు అని నారద మహర్షి చెబుతాడు. భిక్షాటనకు వస్తాడని చెప్తాడనమాట.
మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో ఆ పరమేశ్వరుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. విధంగా అమ్మవారు స్వామివారికి భిక్షం వేసినట్లు మన పురాణాలలో ఉన్నదండి. అంటే ఆది భిక్షవానికే భిక్షం పెట్టిన తల్లి ఆ అన్నపూర్ణాదేవి. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దాంతో బోలాశంకరుడికి సర్వం అర్థమై పార్వతీదేవినే అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆమెని స్వీకరిస్తాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడుగా ఆ పరమేశ్వరుడు వెలిశాడు. ఈ విధంగా అన్నపూర్ణాదేవి ముల్లోకాలను ఏలే ఆ పరమేశ్వరుడికే భిక్షాటన వేసింది తెలిసింది. నవరాత్రుల్లో 3వ రోజు సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి వచ్చేసి మనకి తదియా తిథి, నక్షత్రము చిత్తా నక్షత్రం. తదియా తిథి మనకి సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు రాత్రి 2:27 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 24వ తేదీ బుధవారం రోజు రాత్రి 4:18 వరకు ఉంటుందండి. అంటే తెల్లవారితే 25వ తేదీ గురువారం అన్నమాట. ఇది తదియా తిథి ఉంటుంది. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి, చీర రంగు గంధం రంగు అండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనము, కొబ్బరి అన్నము, కట్టె పొంగలి, పాయసాన్నము, కొబ్బరి అన్నము, మినపవడలు అంటే గారెలు ఇలా ఏదైనా సమర్పించవచ్చు. రోజు అమ్మవారిని మల్లెపూలు, పొగడపూలతోటి పూజించాలి. ఈరోజు చదవవలసినవి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరము, శ్రీ అన్నపూర్ణ అష్టకం అయితే తప్పకుండా చదువుకోవాలి అండి ఈరోజు. ఇంకా అన్నపూర్ణాదేవి స్తోత్రాలు, లలితా సహస్రనామము అమ్మవారికి సంబంధించినవి అన్నీ చదువుకోవచ్చు. ఈరోజు పఠించవలసిన మంత్రము ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. ఈ నామాన్ని మనము వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. ఈరోజు నిషిద్ధ ఆహారము, తరిగిన వస్తువులు ఈరోజు దానంగా లేని వారికి భోజనానికి సంబంధించి ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం లేదా ఆలయాలలో అన్నదానానికి ఇచ్చినా మంచిదండి. ఇలా చేయడం వలన అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా అయితే లేని వారికి పెడితే మంచిది. ఈరోజు అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యము, ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం రోజు తెల్లవారుజామున 4:16 నుంచి 7:28 లోపల. ఆ టైం కుదరని వాళ్ళు మళ్ళీ ఉదయం 9:01 నుంచి 11:34 లోపల. ఇంకా సాయంత్రం పునః పూజ చేసుకోవడానికి లేదా ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి శుభ సమయము సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల. ఈరోజు రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12:13 నుంచి 1:43 లోపల అండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారి అలంకరణ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. మనం ఏది చేసుకున్నా కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకోవడం ముఖ్యమండి. ఇవన్నీ కరెక్ట్గా దొరికితే కనుక వీలైనంత వరకు చూసుకోండి. ఇలాగే చేయాలి అని కాదు, ఏదైనా సరే భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యము. ఏ నైవేద్యమైనా కూడా ఇంట్లో చేసింది కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చండి. వరాల జల్లులు కురిపించేటటువంటి దేవి నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.